అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మనం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని చివరి దశాంకానికి చేరుకున్నాం. ఇప్పటివరకు అయితే మొత్తం 11 లెసన్స్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మీకు రికార్డ్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజైతే చివరి లెసన్ ఏదైతే ఉందో దత్తాంశ నిర్వహణ అనే లెసన్ గురించి అయితే ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. లోకల్‌గా వచ్చిన వీడియోస్ మీరు చూడకపోతే కింద కార్డ్స్‌లో విడిచిపెడతాను అండ్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఉన్నాయి చూస్తారు. అండ్ మా వీడియోస్ గానీ అండ్ మేము పెట్టే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ గానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలనుకుంటే కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే మనం చివరి లెసన్ అయినటువంటి దత్తాంశ నిర్వహణ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నిజానికైతే 8th క్లాస్‌ని తీసుకొచ్చి మనకి 6th క్లాస్‌లో పెట్టారు అని అయితే చెప్పొచ్చు ఇక్కడ. అండ్ గతంలో చాలా టాపిక్స్ తీసేసిన టాపిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేశారని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ చూసినట్లయితే మూడీ దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంగా మార్చడం, నిజ జీవితంలో పటచిత్రాలు, కమ్మీ రేఖ చిత్రాల ఉపయోగాన్ని అవగాహన చేసుకోవడం, దత్తాంశాన్ని పటచిత్రంలోనూ కమ్మీ రేఖ చిత్రంలోనూ ప్రదర్శించడం, పట్టికలో ఇచ్చిన దత్తాంశాన్ని పద రూపంలో వివరించగలడం అనేవి అవుట్కమ్స్ అండి. అండ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే పరిచయం, దత్తాంశ నమోదు, నిర్వహణ, దత్తాంశ ప్రదర్శన అని 3 టైటిల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే చూద్దాం లోపలికి. పరిచయంలో ఏం చేశాడంటే ఫస్ట్ ఒక మొబైల్ ఫోన్కి సంబంధించి ఒక 3 మొబైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. మనం ఒక మొబైల్ కొనాలనుకుంటున్నాడు. ఎవరంటే సిరి వాళ్ళ నాన్న అయితే దీన్ని కొనాలనుకుంటున్నారు. అయితే అక్కడికి వెళ్ళేసరికి వాటి ఫీచర్స్ని అదేవిధంగా వాటి యొక్క గ్యారంటీ కాలం కూడా ప్రదర్శించడం జరిగిందనమాట. అంటే మనకు కావాల్సినటువంటి అంశాలు, వాటి యొక్క ధర, అదేవిధంగా వాటి యొక్క అన్ని వివరాలను కూడా మనకు అవగాహన అయ్యేటట్లు ఒక పట్టిక రూపంలో ఇచ్చారనమాట. ఈ పట్టిక బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి అంటే ఇప్పుడు ఆ పట్టికను చూసుకొని మనం ఏం చేస్తాం, ఒక మొబైల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం. అలా ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయపడు సంఖ్యాత్మకంగా లేదా వివరణాత్మకంగా ఉండే సమాచారాన్ని దత్తాంశం అంటారని ఒక సమగ్రమైనటువంటి నిర్వచనం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ ఫోన్ కాబట్టి అక్కడ దానికి బ్లూటూత్ అని, కెమెరా అని, FM అని ఇచ్చారు. అంతేకాకుండా లైఫ్లో ఇంకేదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చేటటువంటి ఆ ప్రాథమిక సమాచారం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమిస్తాం, దత్తాంశం అంటే ఇవ్వడం జరిగిందనమాట. మరి దత్తాంశాన్ని ఏ విధంగా నమోదు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడండి. వ్యక్తుల పేర్లు ఇచ్చారు, వాళ్ళు ఇష్టపడే పండులు ఇచ్చారండి. వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టపడే పండుల సంఖ్యల ఆధారంగా మనం వర్గీకరించి చూపించాలన్నమాట. దత్తాంశాన్ని నమోదు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో చూసుకుంటే కమలా పండ్లు ఇష్టపడేవారు 4, జామ పండు ఇష్టపడేవారు 3, అరటిపండు ఇష్టపడేది 1, సీతాఫలాన్ని ఇష్టపడేవాళ్ళు 2 అని ఇచ్చారనమాట. ఇలా ఒక వస్తువును ఎన్నిసార్లు పునరావృతం అవుతుందో అంటే ఇక్కడ కమలా పండు అనేది 4 సార్లు రిపీట్ అయింది, జామ పండు అనేది 3 సార్లు రిపీట్ అయింది. ఇలా ఎన్నిసార్లు వస్తుందో ఆ వచ్చేటటువంటి ఆ సంఖ్యనే మనం ఏమని పిలుస్తామంటే పౌనఃపున్యం అంటాము. ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటి? ఒక దత్తాంశంలో ఒక అంశం ఎన్నిసార్లు అయితే వస్తుందో ఆ సంఖ్యనే మనం పౌనఃపున్యం అంటాము అని ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక తర్వాత చూసుకుంటే దత్తాంశ నిర్వహణ చేసేటప్పుడు అంటే దత్తాంశ నిర్వహణ చేసేటప్పుడు మొత్తం కూడాను లెక్క పెట్టి వర్గీకరించుకోవడం అనేది కష్టసాధ్యం అవుతుంది. అందుకే ఇక్కడ ఒక వర్గీకరణ అయితే మనకి ఇవ్వడం జరిగింది. 2011 జనగణన సందర్భంగా ఒక గణకుడు ఒక ఆవాస ప్రాంతంలో 55 కుటుంబాల నుండి ఏం చేయాలనుకున్నాడు, సభ్యుల సంఖ్యను సేకరించాలనుకున్నాడు. 2 ఉండే కుటుంబాలు, 3 ఉండే కుటుంబాలు, 4 ఉండే కుటుంబాలు, 5 ఉండే కుటుంబాలు, 6 ఆ పైన ఇలా మనం వేసుకొని లెక్క పెట్టడం మొదలు పెట్టాడు అనమాట. లెక్క పెడుతూ ఏం చేశాడంటే ఒక కుటుంబానికి ఒకటి వేస్తూ గణన చిహ్నాలు అయితే రాశాడనమాట. ఈ విధంగా పౌనఃపున్యాన్ని లెక్కించడానికి మన సహకరించే చిహ్నాన్ని గణన చిహ్నాలు, వీటినే మనకి టాలీ మార్క్స్ అని కూడా అంటారండి. టాలీ మార్క్స్ అంటే ఏమిటని కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. టాలీ మార్క్స్ అంటే గణన చిహ్నాలు అనమాట. అంటే ఇప్పుడు ఈ గణన చిహ్నాలు తీసేసినట్లయితే మీకు కుటుంబ పరిమాణము, కుటుంబాల సంఖ్య ఈ 2 అంశాలు వచ్చాయి కదండి. ఈ పట్టికనే మనం ఏమని పిలుస్తామంటే పౌనఃపున్య విభాజన పట్టిక అని పిలుస్తాం అనమాట. అంటే ఒక దత్తాంశాన్ని పౌనఃపున్యం ఆధారంగా మనం వర్గీకరించి ప్రదర్శించి చూపితే మనం దాన్ని పౌనఃపున్య విభాజన పట్టిక అంటాం. అంటే దీని అర్థం ఏంటి? 6 ఉండేటటువంటి కుటుంబాలు 2 సార్లు ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. 5 కుటుంబ సభ్యులు ఉండేటటువంటి కుటుంబాలు 5 ఉన్నాయి. 4 కుటుంబ సభ్యులు ఉండే కుటుంబాలు 23 ఉన్నాయి. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి కౌంట్ చేసేటప్పుడు 23 టైమ్స్ రిపీట్ అయ్యాయి. అందుకే వీటినే మనం ఏమంటాం, ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం అనమాట. ఫ్రీక్వెన్సీని Fతో మనం రాస్తాం అనమాట. దానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి మరో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. 10 మార్కుల పరీక్షలో ఒక తరగతిలో 25 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఇచ్చాడనమాట. ఇక్కడ కూడా మనం చేయొచ్చు.
ఇందులో లీస్ట్ ఏమి ఉంది చూడండి, 2 ఉంది కదా, 2తో స్టార్ట్ చేసి 2 మార్కులు అంటే 0, 1, 2, 3, 4 వచ్చిన వాళ్ళు, 5, 6 5 వచ్చిన వాళ్ళు, 6 వచ్చిన వాళ్ళు, 7 వచ్చిన వాళ్ళు, అలాగే 9 వచ్చిన వాళ్ళు, 10 వచ్చిన వాళ్ళని రాసుకొని ఇక్కడ టాలీ మార్క్స్ అయితే వేసుకున్నారనమాట. సో వేసుకునేసరికి ఇక్కడ మనకి రిపీట్ అయినటువంటి ఫ్రీక్వెన్సీ అయితే రావడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చి ఈ పట్టిక పైన కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు 6 పొందిన మార్కులు 5. అంటే దీన్ని ఈజీగా మనం ఏం చూడొచ్చు, ఎక్కువ మంది తక్కువ మంది అనేది ఈజీగా అనాలిసిస్ అయితే చేయొచ్చు అనమాట. దీన్ని మనం పౌనఃపున్య విభాజన పట్టిక అంటారు. సో విద్యార్థులకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడండి. 12.1లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు వీడియో పాస్ చేసి ఈ క్వశ్చన్స్ అని ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటాను. అండ్ తర్వాత ఒక పాచిక దొర్లించి వచ్చిన సంఖ్యను నమోదు చేయండి, ఇలా 40 సార్లు చేసి వాటి పౌనఃపున్య విభాజన చేయండి అని విద్యార్థులకైతే ఒక ప్రాజెక్ట్ పని అనేది ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత దత్తాంశాన్ని సూచించుట, అంటే దాన్ని ఏమని పిలుస్తాం, ప్రదర్శించడం అని చెప్తాం. అంటే దత్తాంశాన్ని సులువుగా అర్థం చేసుకునే విధంగా మనం ప్రదర్శించడాన్ని మనం దత్తాంశం సూచించడం అంటుంటాం. సో ఇక్కడైతే మనకి ఏమి ఇచ్చారంటే పటచిత్రాలు అనేవి మనకి ఒకసారి, అదేవిధంగా కమ్మీ చిత్రాలు అనేవి మరొకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ముందుగా మనం పటచిత్రాల గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ పటచిత్రాలు ఇక్కడ తరగతిలో ఉండే 25 మంది విద్యార్థులు ఉన్నారు తరగతిలో. అందులో ఒక్కొక్కరు కొంతమంది ఆటలు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు అనమాట. సో అయితే వాళ్ళ సంఖ్యలను రాసిస్తూ కింద ఏం చేశాడు, స్కేల్ రాశాడండి. స్కేల్ అండి, ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. పటచిత్రాల్లో స్కేల్ నిర్ణయించేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కేల్ అనేది 4 చొప్పున తీసుకున్నారంటే ఒక బొమ్మ 4కి సమానం అనుకున్నారనుకోండి. ఒకవేళ 13 వచ్చింది అనుకోండి, ఎలా చూపిస్తారండి మీరు, అంటే మనకి ఎలా వస్తుంది అక్కడ, సో 4 అంటే 3 పాయింట్ మనకి ఏమొస్తుంది, 3.25 అంటే ఇలా చూపిస్తారు. ఒక బొమ్మ అంటే బొమ్మలో 4వ వంతు వేయడం అనేది మనకి అది అర్థవిహీనం అవుతుంది అనమాట, అంటే అర్థం లేకుండా అవుతుంది. అందుకే పటచిత్రాలు వేసేటప్పుడు ఎప్పుడు కూడాను మన స్కేల్ అనేది అన్ని రాసుల యొక్క తీసుకోవాలండి. దాన్ని ఏమంటారు, గాసాబా తీసుకోవాలి. గాసాబా తీసుకుంటేనే మీకేమొస్తుంటే ఈ పాయింట్ల సమస్య మనకి రాదు. అలాంటప్పుడు పూర్తిగా ఉండేటటువంటి ప్రతిబింబం అనేది మీరు వేయగలుగుతారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. పటచిత్రాలు వేసేటప్పుడు మనం అక్కడ స్కేల్ తీసుకునేటప్పుడు అన్ని రాసుల యొక్క గసాబా తీసుకోండి, ఓకేనా. అలా మనం చేస్తాం అనమాట. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడనమాట. ఎస్, ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధారణంగా స్కేలుగా దత్తాంశంలోని అన్ని పౌనఃపున్యాల యొక్క గసాబా తీసుకోవాలి. గసాబా తీసుకుంటేనే మీకు ప్రదర్శన బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పటచిత్రాల్లో చూపుదాం అని ఇస్తూ 6వ తరగతిలో 30 మందిని ఇచ్చారు. 30 మంది అంటే స్కేల్ ఏం చేసాం మనం, ఈ 35, 20కి మనం హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి స్కేల్ మీరు 5 తీసుకోండి. అలా మీరు ప్రదర్శించగలగాలి అని చెప్తాం అనమాట. ఈ విధంగా మనం చిత్రాల రూపంతో మనం చేసేటప్పుడు దాన్ని పటచిత్రాలు అంటారు. అయితే పటచిత్రాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలతో ఉండాలి. అన్ని ప్రతిబింబాలు కూడాను సమానంగా ఉండాలి. అంతేకాకుండా వీలైనంతవరకు సగబొమ్మ రాకుండా జాగ్రత్త పడాలి. అంటే మనకి 0.5 వచ్చింది అనుకుంటే సగం బొమ్మ వేసి చూపించవచ్చు, కానీ అది వీలైనంతవరకు రాకుండా జాగ్రత్త పడాలి. ఇక తర్వాత కొన్ని 5 గ్రామాల్లో ట్రాక్టర్ల సంఖ్య అయితే ఇవ్వడం జరిగింది. ఇస్తూ కింద కొన్ని క్వశ్చన్లు అయితే ఇచ్చాడండి. సో ఈ క్వశ్చన్లు మనం మీకు ఆన్సర్లు కూడా కిందే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఏ అనే గ్రామంలో ఒక బొమ్మ అనేది 2 ట్రాక్టర్ సమానం అయితే ఏ అనే గ్రామంలో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5, 6 అంటే 12 ట్రాక్టర్లు ఉన్నాయి. బి అనే గ్రామంలో 1, 2, 3, 4 అంటే 8 ఉన్నాయి. ఇలా మనం ఏం చేస్తాం, లెక్క పెట్టుకుంటాం అనమాట. లెక్క పెట్టుకుని చూసారా, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా మనం వేసేటప్పుడు అన్ని బొమ్మలు కూడా ఒకే తినకు వచ్చేటట్లు జాగ్రత్త పడాలి. అంటే అన్నీ కూడా ఒకే పరిమాణం వచ్చేటట్లు జాగ్రత్త పడాలి. సో వాటిపైన ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ గ్రామంలో కనిష్ట సంఖ్యలో ట్రాక్టర్లు ఉన్నాయి, ఇక్కడ మనం చూసుకుంటే కనిష్ట సంఖ్య అనేసరికి 2 గ్రామాలు ఉన్నాయి. ఏదేది ఉంది చూడండి, బిలో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఈలో కూడా ఉన్నాయి, కాబట్టి బిఈ. ఏ గ్రామంలో గరిష్టంగా ట్రాక్టర్లు ఉన్నాయి, డిలో ఉన్నాయి. ఆ గ్రామం బి కన్నా గ్రామం సిలో ఎన్ని ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి, బికి సికి తేడా చూడండి. ఇక్కడతో పోతే 1, 2, 3, 4, 5 అంటే మనకి 10 ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్కేల్ 2 కదండి, 5 × 2 చేస్తారనమాట. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 12.2లో కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. వాటికి తగు స్కేలు నిర్ణయించి దత్తాంశాన్ని పటచిత్రంలో రాయండి అని ఇచ్చాడనమాట. అంటే స్కేలు అన్నింటికి మీరు హెచ్ఏ ఫైండ్ అవుట్ చేస్తే 25 అయితే వస్తుందన్నమాట. ఎందుకు ఇక్కడ 2
75 అనేది ఉంది కాబట్టి మీకు 25 హెచ్సిఎఫ్ తీసుకొని చేస్తే ఇది చక్కగా వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ వీడియోని పాస్ చేయండి, క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయండి. ఇక తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ మన సిలబస్లోకి వచ్చింది కమ్మీ రేఖ చిత్రం అండి. అంటే కమ్మీ రేఖ చిత్రం అని అంటే చెప్పడమే కానీ వాళ్ళ చేత చేపించడం అనేది లేదు. ఇంతవరకు పాత టెక్స్ట్ బుక్లో ఉండేది తీసేశారు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ అనే వ్యక్తి తన ఆవాసం ప్రాంతంలో విద్యా అర్హత సేకరించాడు 275 మంది. ఇలా చేస్తే ప్రాథమిక విద్య 109, సెకండరీ విద్య 72, ఇంటర్మీడియట్ 56, డిగ్రీ 31, పీజీ స్థాయి 7 ఉన్నట్టు గుర్తించారు. నిజంగా వీటిని పటచిత్రం గుర్తించాలంటే చాలా కష్టం. 109 అనేది చాలా పెద్దదిగా వస్తుంది, 7 అనేది చిన్నదిగా వస్తుంది, అండ్ హెచ్సిఎఫ్ అనేది కూడా మనం పట్టుకోవడం చాలా కష్టం అనమాట. మరి అలాంటప్పుడు ఇంకా సులభంగా ప్రదర్శించడానికి ఉండే రెండో పట్టికలే మనం ఏమనిపిస్తామంటే కమ్మీ రేఖ చిత్రాలు. అయితే కమ్మీ రేఖ చిత్రాలు నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో కమ్మీ రేఖ చిత్రాల వెడల్పు అనేది అన్నింటిలో సమానంగా ఉండాలి. వాటి మధ్యన గ్యాప్ ఏదైతే ఉందో అన్నింటికి కూడాను ఈక్వల్గా ఉండాలి. కమ్మీలో వెడల్పు సమానంగా ఉండాలి. కమ్మీకి ఉండే వెడల్పు మధ్య నుండి దూరము కూడాను సమానంగా ఉండాలి. అంతేకాకుండా ఈ కమ్మీ రేఖ చిత్రాలు దేన్ని ప్రదర్శిస్తాయి అంటే పౌనఃపున్యాన్ని ప్రదర్శిస్తాయి. కమ్మీ రేఖ చిత్రాలు దేన్ని ప్రదర్శిస్తాయంటే పౌనఃపున్యాలు. అయితే దీన్ని బట్టి మీరు ఈజీగా చెప్పవచ్చు. ఈ బొమ్మ చూడగానే మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రైమరీ లెవెల్ ఎంత ఉంది అండ్ అంటే దత్తాంశాన్ని విశ్లేషణ చేయాలనుకోండి మనకి ఈజీగా కనిపిస్తుంది ఏంటంటే కమ్మీ రేఖ చిత్రం అనమాట. అంటే చూడగానే అన్నింటికంటే పీజీ లెవెల్కి తగ్గిపోయారు, ప్రైమరీలో ఎక్కువ ఉన్నారు అంటే నేను అంటే ఒక్కొక్క స్టాండర్డ్కి వెళ్ళేసరికి వాళ్ళ యొక్క అంటే వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుందని క్లియర్గా మీరు మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా సో కమ్మీ రేఖ చిత్రం నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన సోపానాల గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించాడు అనమాట. ఒక ఊర్లో ఉండే వృత్తుల సంఖ్య ఇస్తూ రైతులు 40 మంది, వ్యాపారులు 10 మంది, ప్రైవేట్ ఉద్యోగులు 15 మంది, ప్రభుత్వ ఉద్యోగులు 35 కార్మికులు ఏదైనా ఇచ్చారు. దీన్ని నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన సోపానాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సోపానాలు అనేవి విద్యార్థులకు సంబంధించి సో మనకైతే ఏంటంటే కమ్మీ రేఖ వెడల్పు అనేది అన్నింటిలో ఈక్వల్గా ఉండాలి, కమ్మీ వెడల్పు ఈక్వల్గా ఉండాలి. కమ్మీ హైట్ అనేది పౌనఃపున్యాన్ని చెప్తుంది. అలా విధంగా కమ్మీకి భేదం అనేది అంటే దూరం కూడాను ఈక్వల్గా ఉండాలి. అయితే కమ్మీలు అనేవి మీరు ఎక్స్ అక్షం మీద ఆధారపడి చేయొచ్చు లేదా వై అక్షం మీద ఆధారపడి అయినా మనం చేయొచ్చు అనమాట. సో ఏ అక్షం వెంబడి అయితే చేయొచ్చు. అండ్ కమ్మీ రేఖ చిత్రాలు గీసేటప్పుడు స్కేల్ అనేది వెడల్పు 1 యూనిట్గా తీసుకుంటాము, ఎత్తు అనేది అక్కడ స్కేల్ బట్టి అయితే నిర్ణయిస్తారనమాట. అంటే చూసారు కదా, నిలువుగా రాయొచ్చు, అడ్డుగా రాయొచ్చు. ఈ విధంగా మనకి 12.3లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మా పిల్లలకు సంబంధించి గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడమే కాబట్టి మనకు అడిగేది ఏంటంటే జాగ్రత్తల మీద ప్రశ్నలు అడుగుతాడు. కమ్మీ రేఖ చిత్రంలో ఖచ్చితంగా ఉండాలి, స్కేల్ ఉండాలి, అదేవిధంగా కమ్మీల వెడల్పు ఈక్వల్గా ఉండాలి, కమ్మీల మధ్య దూరం కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఈ విధంగా మనకి ఎక్సర్సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎక్సర్సైజ్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు పిల్లలకు సంబంధించి. అండ్ మీకు ఎవరికైనా సరే ఇంకా స్టాటిస్టిక్స్ మీద డౌట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మీకు సాంఖ్యక శాస్త్రం సంబంధించి 8th and 9th and 10th సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 6 వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోల కింద యాడ్ చేసి ఉన్నాను డిస్క్రిప్షన్లో, వాటిని చూడండి. దీంతో మనకి సో కంగ్రాచులేషన్స్ అందరికీ. 6వ తరగతి కొత్త టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం వీడియోస్ అన్ని చూడండి, చూసిన తర్వాత మీ కామెంట్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకే విధంగా అయినా మీకు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ ఆశిస్తున్నట్లయితే కింద కామెంట్ అయితే పెట్టండి, డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.